చాణక్యుడు భారతదేశంలో పెద్దగా పరిచయం లేని పేరు. ఈయనని విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అని కూడా అంటారు. అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి వివిధ శాస్త్రాలలో ఈయన పేరు మనకు బాగా పరిచయం. చాణక్యుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో అపారమైన జ్ఞానం ఉన్నవాడు. ఈయన తన వ్యూహాలతో ఎన్నో విజయాలు సాధించాడు. ఈయన నలంద విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర పండితుడుగా, రాజనీతి శాస్త్రజ్ఞుడిగా ఎన్నో సేవలు అందించారు. ఈయన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన చరిత్రలో ఒక పెద్ద సమర్థవంతమైన రాజ్యానికి మహామంత్రిగా, రాజనీతిజ్ఞుడిగా, రాజగురువుగా ఎలా ఎదిగాడు. ఇంతకు చాణక్యుడిని నందరాజులు ఎందుకు సింహాసనం మీద నుంచి త్రోసివేశారు? అసలు చాణక్యుడు చేసిన తప్పేంటి? ఎందుకు చాణక్యుడు తన వెంట్రుకలను ముడివేసుకోనన్నాడు? నందవంశ పతనానికి, మౌర్యవంశ ఆరంభానికి ఈయనకు సంబంధం ఏమిటి? ఈయన జీవితంలో ఈయన చేసిన ప్రతిజ్ఞలేమిటి? చంద్రగుప్తుడు చాణక్యుడితో ఏకాంతంగా ఏం చెప్పాడు? అసలు చాణక్యుడు చేసిందేమిటి?